టీవీ5 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న పుష్ప చిత్ర బృందం. అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం లభించడంతో హర్షాతిరేకలు. ఖమ్మంలో 11వ రోజుకు చేరిన సెకండ్ ఏఎన్ఎంల నిరసన దీక్ష. కలెక్టరేట్ ముందు వరలక్ష్మి వ్రతాలు జరుపుకుని వినూత్న నిరసన. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వికటించిన ఐరన్ టాబ్లెట్స్. 3 విద్యార్థులకు అస్వస్థత. మదనపల్లి అధ్యాపకురాలి హత్య కేసులో 9 మంది అరెస్ట్. ప్రధాన నిందితురాలిని అరెస్ట్ చేశామన్న పోలీసులు. డీటెయిల్స్ చూస్తే పుష్ప చిత్ర బృందం ఓ రేంజ్లో సెలబ్రేషన్స్ జరుపుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి ఉత్తమ నటుడిగా ప్రతిష్టాత్మకమైన జాతీయ పురస్కారం లభించడంతో పుష్ప సినిమా యూనిట్ అంబరాన్ని అంటేలా సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇది కేవలం ఒక్క పుష్ప యూనిట్కే కాదు, తెలుగు చిత్రసీమకే ఎంతో గర్వకారణంగా నిలుస్తోందని ఇప్పటి వరకు కూడా ఏ తెలుగు నటుడు కూడా బెస్ట్ యాక్టర్ జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకున్న దాఖలాలు లేవు. మొట్టమొదటిసారిగా ఈ అవార్డుని తెచ్చిపెట్టి టాలీవుడ్ని ఉన్నత స్థానాల్లో నిలబెట్టారు అల్లు అర్జున్. దీంతో అల్లు అర్జున్తో దర్శకుడు సుకుమార్ ఆనందంతో ఫుల్ ఎంజాయ్ చేశారు. ఖమ్మంలో సెకండ్ ఏఎన్ఎంల నిరసన దీక్ష 11వ రోజుకు చేరింది. కొత్త కలెక్టరేట్ దగ్గర రోజుకో రీతిలో తమ నిరసనను తెలియజేస్తున్నారు. శ్రావణ శుక్రవారం కావడంతో ఇంటి దగ్గర చేయవలసిన వరలక్ష్మి వ్రతం కలెక్టరేట్ దగ్గర టెంట్ కింద జరుపుకున్నారు. గత 16 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉండి సేవలు అందిస్తున్నామని నోటిఫికేషన్ ఇవ్వకుండా రెగ్యులరైజేషన్ చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో కూడా ప్రాణాలకు తెగించి సేవలు అందించాం. మాకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నారు. మా సెకండ్ ఏఎన్ఎంలలో ఏజ్ బార్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎలాంటి నోటిఫికేషన్ పరీక్షలు లేకుండా మాకు రెగ్యులరైజేషన్ చేయాలని కోరుతున్నారు. हिरण्यप्राकारायै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ
ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు 5 ఏళ్ల పరిపాలనలో ఇవ్వనటువంటి నోటిఫికేషన్స్ ఇప్పుడే ఎందుకు ఇస్తున్నారు? ఈ 10 ఏళ్ల సిద్ధాంతాన్ని బయటపెట్టడం వల్ల చాలా మంది విద్యార్థులకు న్యాయం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో జిఎస్ రాయల్ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు ఇచ్చిన ఐరన్ టాబ్లెట్స్ వికటించడంతో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలోని విద్యార్థులకు వైద్య చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇక విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా విద్యార్థులకు అవసరమైన పోషక విలువలతో కూడినటువంటి టాబ్లెట్లు అందించడం సాధారణంగా జరుగుతూ ఉందని, ఈ క్రమంలోనే స్థానిక జిఎస్ రాయల్ మున్సిపల్ పాఠశాలలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఐరన్ టాబ్లెట్లు అందజేశారు. ఐరన్ టాబ్లెట్లు వేసుకున్న విద్యార్థులలో ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి వైద్య సేవలను అందించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు. నీళ్ళు లేవండి సార్. మధ్యాహ్నం నుంచి నీళ్ళు తెప్పిలేదంట. మధ్యాహ్నం నాకు ఉన్నాయంట. మధ్యాహ్నం నుంచి నీళ్ళు తెప్పిలేదంట ఆయన. ఆ వాటర్ అసలు అందరూ వాటర్ పిల్లలు తాగలేకపోతున్నారు. నేను ఇలా అయిపోతే పిల్లలు ఏం చేస్తారు సార్? మేమేం చేయాలి? ఇప్పుడు కొంచెంతో పోయింది, రేపు పొద్దున ఏదైనా ఎక్కువ ఏం చేయాలి? ఏం అవ్వలేదు సార్. నీళ్ళు లేవండి సార్. మీరు సంచలనం సృష్టించిన అధ్యాపకురాలి హత్య కేసులో ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేశామని డీఎస్పీ కేశప్ప తెలిపారు. మదనపల్లె 2 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ మురళీకృష్ణ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ అధ్యాపకురాలు రుక్సానా హత్య కేసులో ఖాదర్ 2వ భార్య అయేషాను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. చింతామణిలోని వారి బంధువుల ఇంట్లో ఉండగా తమకు అందిన సమాచారంతో ఆమెను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నమస్కారం. ఈరోజు ఈ మన సెన్సేషనల్ కేస్ ఉంది కదా, రుక్సానా ఆమె లెక్చరర్ నడి రోడ్డు పైన క్రూరంగా చంపబడిన ఆమెను మా 12 మంది ముద్దాయిలను ఐడెంటిఫై చేశాం. దానిలో 10 మందిని ఆల్రెడీ అరెస్ట్ చేసేసాం. రిమాండ్లోనే ఉన్నారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మళ్ళీ దీంట్లో మెయిన్ ఈ అఫెన్స్కు మూల కారకురాలైన అయేషా, అంటే ఇప్పుడు రుక్సానా భర్త 2వ భార్య, ఈమె వల్లనే ఈ అఫెన్స్ అంతటి కూడా మూల కారణమైంది. ఈమె రుక్సానాకు తెలియకుండా వాళ్ళ భర్త ఖాదర్ పెళ్లి చేసుకొని తెలియకుండా కాపురం చేసి వాళ్ళ వద్ద గొడవలు జరిగి రాను దీని పెద్దవైపోయి ఈమె వల్ల వాళ్ళ ఇండ్ల మీద పోవడము, గొడవ చేయడము, తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు కూడా పెట్టుకున్నారు. తర్వాత ఇవన్నీ కారకురాలు ఈమె కాబట్టి ఈమె మెయిన్ ఆ రోజు డేట్ ఆఫ్ అఫెన్స్ నుంచి అరెస్ట్ అయింది. ఈమె ఆ డేట్ ఆఫ్ అఫెన్స్ నుంచి అబ్స్కాండ్లో ఉంది. ఈమె కోసం మా ఎస్పీ గారు గంగాధరరావు గారు, అడిషనల్ ఎస్పీ గారు, సిఐ మురళి, తర్వాత వాయిల్పాడ్ సిఐ గారు, తర్వాత క్రైమ్ సిఐ గారు, తర్వాత అందరూ కూడా ఈమె గురించి, ఈమె మెయిన్ అక్యూజ్డ్ కాబట్టి ఈమె కోసం వెతుకుతున్నాం. ఈ ఎతికే క్రమంలో నిన్న చింతామణి దగ్గర ఉన్నట్లు, వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర ఉన్నట్లు మాకు సెల్ ఫోన్ ద్వారా, టెక్నాలజీ ద్వారా అక్కడ నిన్న 6 PM షేక్ అరీఫ్ అని ఇంటి ముందర ఉండగా అరెస్ట్ చేశాం. అక్కడే చింతామణి దగ్గరే అరెస్ట్ తీసుకొచ్చాం. దీంట్లో మా సిఐ గారు మురళీకృష్ణ, తర్వాత వాయిల్పాడ్ సిఐ, తర్వాత మన క్రైమ్ సిఐ చంద్రబాబు, వీళ్ళందరూ కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు. మా టీం కూడా 2 టౌన్ టీం కూడా కరెక్ట్ చేస్తాం. ఇంకో ఆమె ఉంది, ఆమెను కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. ఆమె కూడా టీంలో 5 మంది తిరుగుతున్నారు. దీంట్లో మరియు బాగా చెప్తున్నాను, దీంట్లో ఏరే కొన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు రకరకాలుగా మాట్లాడము, ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు విధంగా మాట్లాడము నేరం అవుతుంది. వాళ్ళు ఆ విధంగా మాట్లాడకూడదు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో ఏదైనా ఉంటే మా సీనియర్ ఆఫీసర్లు మాకు గైడ్ లైన్స్ ఇచ్చారు. దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. కరెక్ట్ లైన్లో ఉంది, కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. కరెక్ట్గా త్వరలోనే ఈ నెల లోపలే ఛార్జ్ షీట్ వేస్తున్నాం. కొన్ని ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ రావాల్సి వస్తుంది. ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం. ఆమెను కూడా అరెస్ట్ చేస్తాం. ఆమె కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. టీంలు పోయినాయి.
కాబట్టి దీంట్లో ఏరే వాళ్ళు ఏరే విధంగా అనుకోవడం అనేది పొరపాటు. మా ఇన్వెస్టిగేషన్లో తల దూర్చడం కానీ కామెంట్లు చేయడం కానీ చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం సార్. ఇస్రో శాస్త్రవేత్తలు నిరంతరం కృషి కారణంగా చంద్రయాన్-3 విజయవంతమైందని, వారికి ప్రతి ఒక్క భారతీయుడు కూడా అభినందనలు తెలుపుతున్నారని మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ తెలియజేశారు. మదనపల్లి పట్టణంలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఆధ్వర్యంలో చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రయాన్-3 సక్సెస్ అయిన సందర్భంగా మనం వచ్చేసాలకు దీని సెలబ్రేషన్ అనేది బాగా జరుపుకోవాలని చెప్పేసి, ఇలాంటి వచ్చేసాలకు ఎన్నెన్నో వచ్చేసరికి మనకి ఇస్రో అనేది సాధించాలని చెప్పేసి మనము వచ్చేసరికి వాళ్ళకి ఉత్సాహపరిచే దానికోసమని మనం వచ్చేసరికి ర్యాలీ అనేది స్టార్ట్ చేశాము. మనకి మదనపల్లి జూనియర్ కాలేజ్ తరపు నుండి మనం వచ్చేసరికి గ్రాండ్గా వచ్చేసరికి చేస్తున్నాం. అభినందనలు తెలుపుతూ ఏలూరు రేంజీ పరిధిలో సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆప్ పోలీసులు, ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ పురుషులు ఉద్యోగస్తులు ప్రిలిమినరీ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులకు ఫిజికల్ మెజర్మెంట్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ పరీక్షలను ఏలూరు పెరేడ్ గ్రౌండ్లో ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీఎస్ శ్రీధర్ పర్యవేక్షణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏలూరు రేంజ్ డీఐజీ మాట్లాడుతూ డీఎస్పీలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఏలు, ఏఆర్ఆర్ఐలు, పోలీస్ సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అనుమానాలకు తావివ్వకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా పోటీలను నిర్వహించేందుకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి ఇబ్బందులు అభ్యర్థులకు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని వైద్యపరమైనటువంటి అంశాలతో తగిన ఏర్పాట్లు చేసి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతంలో అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేసినట్లుగా వెల్లడించారు. క్యాస్ట్ వైజ్ వెళ్ళి అక్కడ కూర్చోండి, లైన్లో కూర్చోండి. ఒకసారి నువ్వు తక్కువ లైట్ కాకినాడ జేఎన్టీయూ-కే ప్రాంగణంలో జేఎన్టీయూ-కే ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ ప్లేస్మెంట్ మరియు ట్రైనింగ్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో రూసా నిధులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన కెరియర్ మరియు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ కె హేమచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవ అతిథులుగా ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాద్ రాజు, ఆదికవి నన్నయ్య, యూనివర్సిటీ
యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ కె పద్మరాజు, అతిథులుగా రెక్టార్ ప్రొఫెసర్ కెవి రమణ, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎల్ సుమలత, ఓఎస్డీ ప్రొఫెసర్ జి కోటేశ్వరరావు, రూసా కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎం స్వరూపరాణిలు విచ్చేశారు. ఈ కార్యక్రమానికి IIIP అండ్ టీ డైరెక్టర్ ప్రొఫెసర్ జి యేసురత్నం అధ్యక్షత వహించారు. అన్ని సిస్టమ్స్ మంచి అన్ని మేజర్ సిస్టమ్స్ అన్ని మంచి. ఇది ఇండస్ట్రీ మేడం దగ్గర రోజా ఎస్పీడి గారికి ఈ ఫోటో షార్ట్ కదా. ఆర్థిక మంత్రి బొగ్గనకు ఇరిగేషన్పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వైసీపీ ఎమ్మెల్యేలకు ఎంతసేపు దోచుకోవటం, వచ్చే ఎన్నికల్లో ఖర్చు పెట్టాలనే ధ్యాసలో ఉన్నారు తప్ప రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ప్రాజెక్టులకు వద్దకు వచ్చి ఎవరేం చేశారో తెలుసుకోవాలని సవాల్ విసిరారు. డోన్లు, రోడ్లు వేస్తేనే అంత అభివృద్ధి జరిగినట్లు కాదని ఆయన ఎద్దేవా చేశారు. మనం మాట్లాడుతూ జ్యుడిషియల్ సిటీ తీసుకొస్తాము అంటున్నాము. మన ఇంతకుముందు ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయంలో భాగంగా క్యాపిటల్ జ్యుడిషియల్ స్టేట్మెంట్ పట్ల దీన్ని ఎట్లా చూడాలి? అంటే క్యాపిటల్ సిటీ లేకపోతే ఇక్కడ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం రోజుకు అంటే ఈ ప్రాంత ప్రజలకి ఇలా మభ్యపెట్టేందుకు లేకపోతే ఏంటండి? ఇప్పుడు ప్రభుత్వంలో స్టాండర్డ్ కాబట్టి హైదరాబాద్ డెవలప్ అవుతుంది. పెట్టుబడిదారులతో కూడా హైదరాబాద్ పోతున్నారు. ఎందుకంటే క్యాపిటల్ లేదు, నిధులు లేదు. హైదరాబాద్ విజయవాడనా లేదా కర్నూలు జ్యుడిషియరీ క్యాపిటలా లేకపోతే వైజాగ్ కానీ పెద్ద కంపెనీస్ కూడా చాలా మంది పెద్ద ఫ్యాక్టరీ పోతున్నాయి. ఎందుకు మన వీళ్ళు మన తిరుపతిలో అమరాజు వాళ్ళు పెట్టారు, చాలా మంది పోతారు. హైదరాబాద్ ఎంత బ్యూటీ కాలేదు. ఎందుకంటే ఆంధ్రలో క్యాపిటల్ లేదు. క్యాపిటల్ అంటే ఎక్కడ అని క్యాపిటల్ డిసైడ్ గవర్నమెంట్ స్కీమ్ బండ్లు. ఈరోజు మన ఇండియాలోనే ఫస్ట్ గుజరాత్ సీసోర్, సౌత్ ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు ఎక్కువ సీసోర్. ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రిలో మెయిల్ నర్సుగా ఏఎన్ఎంగా పనిచేస్తున్నటువంటి గంధం సాయి ప్రసాద్ మద్యం సేవించి విధులకు హాజరవ్వడమే కాకుండా రోగులపై దురుసుగా ప్రవర్తించడంతో రోగులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. సాయి ప్రసాద్ రోజు విధులకు మద్యం సేవించి హాజరవుతున్నాడని, విధులను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వ్యాధిగ్రస్తులకు రోగులకు సేవలు అందించడంలో అలసత్వం వహిస్తున్నాడని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆసుపత్రికి వెళ్లే రోగులు ఆరోపిస్తున్నారు. నెల అయిందండి.
6 సంవత్సరాలు పక్కపట్ట 7 సంవత్సరాలు అక్కడ నుంచి 6, 7 ఇంటి పేరు ఏం చేసి వచ్చారా? మార్నింగ్ చేశాను. డ్యూటీలోకి వచ్చినప్పుడు ఏం రాకుండా డ్యూటీలోకి వచ్చిన మార్నింగ్ చేశాను. అది ఉండిపోయింది ఆ స్మెల్ కోసం. మరి అదే ఇంట్లో అదే కూడా డ్యూటీలో ఉండగా మంచి తాగిరాదు. డ్యూటీలో ఎప్పుడు తాగలేదు. అంటే డ్యూటీలో అంటే ఇక్కడ తాగేవారు కాదు, తాగి వచ్చినా కూడా డ్యూటీలో ఉంది. నేనేం ఎందుకు వేసానండి? టైంలో వేసాను. చిన్న వయసు, పెద్ద వయసు కూడా అంత బాధ ఏంటి? అక్కడి నుంచి పొద్దున్న గమ్మా నీకు ముందే అలవాటు ఉంది. బయటికి వెళ్ళిపోరా బాబు, నిన్నేమంటాడు ఇక్కడ ఉండబో. ఎందుకంటే సీఎం జగన్, కొడాలి నాని, వల్లభనేని వంశీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ యువనేత నారా లోకేష్కు పోలీసులు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ జగన్పై విమర్శలు గుప్పించారు. తల్లిని చెల్లిని గెంటేసిన వ్యక్తికి బాబాయిని హత్య చేయించిన వాడికి పరువు ఉంటుందా అని ప్రశ్నించారు. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి జగన్ బూట్లను కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు నాకుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతల ప్రతి బూతు మాటకు కూడా ఓట్ల రూపంలో ప్రజలు బుద్ధి చెప్తారని అన్నారు. అరాచక శక్తులు, వైసీపీ గుండాలు, ప్రత్యేకంగా మాజీ మంత్రి సన్నబియ్యం సన్నాసి బొట్లగాడు, అట్లాగే పశువుల డాక్టర్ వాళ్ళని గురించి ఈ గోండాల సాయంతో పాదయాత్రలో ఏదో ఒక గొడవ పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీరు భద్రతాపరంగా చర్యలు తీసుకోండి, అరాచక శక్తులను కంట్రోల్ చేయండి. మీ మాజీ మంత్రి ఎమ్మెల్యే దీనికి బాధ్యులని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువాకి నారాయణరావు గారు, నేను కొల్లు రవీంద్ర వెళ్ళి చెప్పొస్తే లోక్సభ స్పీకర్ స్థానంలో కూర్చున్న పనకళ్ళ నారాయణరావు గారి మీద ఎస్సీ ఎస్టీ 307 కేసు, 2 సార్లు బందరికి పార్లమెంటు సభ్యుడు, బలహీన వర్గాల నాయకుడు, మా పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉపాధ్యక్షుడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్న పుష్ప చిత్ర బృందం. అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం లభించడంతో హర్షాతిరేకలు. ఖమ్మంలో 11వ రోజుకు చేరిన సెకండ్ ఏఎన్ఎంల నిరసన దీక్ష. కలెక్టరేట్ ముందు వరలక్ష్మి వ్రతాలు జరుపుకుని వినూత్న నిరసన. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వికటించిన ఐరన్ టాబ్లెట్స్. 3 విద్యార్థులకు అస్వస్థత. మదనపల్లి అధ్యాపకురాలి హత్య కేసులో 9 మంది అరెస్ట్. ప్రధాన నిందితురాలిని అరెస్ట్ చేశామన్న పోలీసులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.